ఏళ్ల క్రితం జరిగిన వీరోచిత పోరాటం అది. నాయకురాలు నాగమ్మ మంత్రాంగం, బ్రహ్మనాయుడు పోరాటాన్ని జనం ఇప్పటికీ కళ్లకు కట్టినట్లు చెప్పుకుంటారు. ఆ యుద్ధాన్ని, పల్నాటి పౌరుషాన్ని గుర్తు చేసుకుంటూ జరిపే ఆరాధనోత్సవాలు ఇవాళ ప్రారంభమవుతున్నాయి. పల్నాడు వీరుల ఆరాధనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పల్నాటి పౌరుషం, ప్రాభవానికి గుర్తుగా ఏటా 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పల్నాడంటే నాయకి నాగమ్మ మంత్రాంగం, బ్రహ్మనాయుడి తెగువ గుర్తుకొస్తుంది. ఇరువురి మధ్య సాగిన ఆధిపత్య పోరు, నమ్మిన సిద్ధాంతం కోసం రక్తపుటేరులు పారించిన చరిత్ర పల్నాటి యుద్ధాన్ని ఓ ప్రత్యేక అధ్యాయంగా మిగిల్చింది. పల్నాటి యుద్ధానికి తెలుగునాట ప్రత్యేక స్థానముంది. 1182లో గుంటూరు జిల్లా కారంపూడి వేదికగా జరిగిన పల్నాటి సమరం ఆనాటి రాజకీయ, సాంఘిక పరిస్థితులకు అద్దం పడుతుంది. దాయాదుల సమరం కావడంతో పల్నాటి యుద్ధాన్ని ఆంధ్ర మహాభారతంగా పిలుస్తారు చరిత్రకారులు. నాగమ్మ, బ్రహ్మనాయుడు ఆధిపత్య పోరు, బాలచంద్రుడి పౌరుషం, భర్తను యుద్ధానికి పంపించిన మగువ మాంచాలి తెగువ, ఇలా పల్నాటి యుద్ధం చారిత్రక నేపథ్యం ఆద్యంతం ఉద్వేగభరితం. అనుగురాజు మొదటి భార్య సంతానమైన భర్తను యుద్ధానికి పంపించిన మగువ మాంచాలి తెగువ, ఇలా పల్నాటి యుద్ధం చారిత్రక నేపథ్యం ఆద్యంతం ఉద్వేగభరితం. అనుగురాజు మొదటి భార్య సంతానమైన నలుగాముడికి గురజాల రాజ్యం, రెండో భార్య సంతానమైన మలిదేవుడికి మాచర్ల రాజ్యంగా పల్నాడు విభజన జరిగింది. నలగాముడి వద్ద నాగమ్మ, మలిదేవుడి వద్ద బ్రహ్మనాయుడు మంత్రులుగా వ్యవహరించేవారు. నలగాముడు తన కుమార్తెను మలిదేవుడు సేనాధిపతి అలరాజుకిచ్చి వివాహం జరిపిస్తారు. ఈ సందర్భంగా సరదాగా సాగిన కోడిపందాలు మంత్రులు నాగమ్మ, బ్రహ్మనాయుడు మధ్య పట్టుదలకు ప్రతీకగా మారిపోతాయి. 1173లో రెంటచింతల మండలం పాలవాయి గుట్టల మధ్య జరిగిన కోడిపందాల్లో నాగమ్మ మంత్రాంగం వల్ల మలిదేవుడు రాజ్యాన్ని కోల్పోయినట్లు చరిత్రకారుల అభిప్రాయం. మలిదేవుడు 7 ఏళ్లు అరణ్యవాసం పూర్తి చేసుకుని తిరిగి రాజ్యం కోసం నలగాముని అల్లుడైన అలరాజును రాయబారానికి పంపగా అక్కడ అతని హత్యతో కారంపూడిలో నాగులేటి ఒడ్డున పల్నాటి యుద్ధం ప్రారంభమవుతుంది. నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్ముకున్న పాలకుల కోసం ఈ యుద్ధంలో బాలచంద్రుడు సహా ఎందరో వీరులు అసూలు బాశారు. రాజ్యాల మధ్య యుద్ధమైనప్పటికీ ప్రధానంగా శైవమత పటిష్టత కోసం నాగమ్మ, వైష్ణవ మత వ్యాప్తి కోసం బ్రహ్మనాయుడు చేసిన కృషి పల్నాటి యుద్ధానికి హేతువుగా నిలిచిందని చరిత్రకారులు చెబుతారు. నమ్మిన వారి కోసం ఎంతకైనా తెగించే పౌరుషం, నాయకత్వ పటిమ, సమాజం కోసం సహపంక్తి భోజనాలు పెట్టిన బ్రహ్మనాయుడి అభ్యుదయ భావాలు ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. బాల వితంతువైన స్వయం శక్తితో మంత్రిగా ఎదిగిన నాగమ్మను ప్రపంచంలోనే మొదటి మహిళా మంత్రిగా ఖ్యాతిగాంచింది. యుద్ధం జరిగిన కారంపూడిలో వీరనాయకులకు ఏటా ఆరాధనోత్సవాలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ ఉత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆచారవంతులు తరలివచ్చి కొడతాలని పిలుచుకునే ఆనాటి యుద్ధాలకు పూజలు నిర్వహిస్తారు. 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు సాగుతాయి. ఏటా కార్తీక అమావాస్య నుంచి 5 రోజుల పాటు వీరుల ఆరాధనోత్సవాలను సాంప్రదాయబద్ధంగా ఇక్కడ పిడుగు వంశీయులు నిర్వహిస్తున్నారు. తర్వాత 3వ రోజు మందపోరు, కులాలకి మతాలకి అతీతంగా సమాజ స్థాపన కోసం బ్రహ్మనాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి చాపుకూడు అనేటువంటి కార్యక్రమాన్ని, అంటే అన్ని కులాల వాడిని కూర్చోబెట్టి సహపతి భోజనాలు ఏర్పాటు చేయటం 3వ రోజు. ఆ రోజు కూడా దైవంలో ఎన్నైతే వస్తాయో అన్నీ కూడా గ్రామోత్సవంలోకి రావడం జరుగుతుంది. మళ్ళీ 4వ రోజు కోడిపోరు, అసలు ప్రధానమైన రోజు, ప్రధానమైన ఘట్టం. పల్నాటి యుద్ధానికి దారితీసిన పరిస్థితులే ఈ కోడి పందాల వల్ల. కత్తి కట్టకుండా
మామూలుగా నాటకీయంగా చూపించడం జరుగుతుంది కోడిపోరు అన్నటువంటి ఘట్టాన్ని. దానికి అందరు కూడా అధికారులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. పల్నాటి సమరక్షేత్రం కారంపూడిలో వీరుల దేవాలయంతో పాటు బ్రహ్మనాయుడు నిర్మించిన చెన్నకేశవ స్వామి గుడి, కోట బురుజు, పల్నాటి వీరుల కొలిచే వీర్ల అంకాళమ్మ ఆలయం, కన్నమదాసు మేడ, శంకుతీర్థ మండపం, నామతీర్థ మండపం వంటి ఎన్నో కట్టడాలు చరిత్రను గుర్తుకు తెస్తాయి. కాలానుగుణంగా మార్పులతో ఇవి శిథిలావస్థకు చేరుకున్నాయి. 900 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రదేశం సరైన పరిరక్షణ లేక వెలవెలాబోతోంది. పల్నాడు చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిన వీర దేవాలయం శిథిలావస్థకు చేరింది. భక్తులకు కనీస సదుపాయాలు కరువయ్యాయి. తాగునీరు, మరుగుదొడ్లు, వసతి, భోజన సదుపాయాలు లాంటివి ఏవీ లేవు. పల్నాటి యుద్ధభూమి, నాగులేరు పరిసరాలన్నీ పారిశుధ్యం లేక కంపు కొడుతున్నాయి. మామూలు సేవ చేసే ఖడ్గాలు ఉంటాయి. వీరులు వాళ్ళు మామూలుగా బ్రహ్మనాయుడు చేతి వేసిపోయిన ఆయుధమే. ఆ ఆయుధాన్ని మేము కొలుస్తూ ఉంటాం, నరసింహస్వామి అని పేరు పెట్టుకొని. ఇక మేము సేవ చేయటం కానీ ఏదైనా కానీ మామూలుగా ఏటలు కోసే కత్తి ఉంటుంది చూడండి, అలాంటి సేవ చేసినా కూడా ఏమి ఒక్క ఘాటు కూడా పడదు. అట్లా చేస్తాం మేము. ఇక్కడ ఈ ఆయన కొలుసుకుంటూ ఉంటాం బారుకి. చారిత్రక ప్రాధాన్యమున్న ప్రదేశాలను, పల్నాటి వీర చరిత్రకు నిదర్శనంగా నిలిచే కట్టడాలను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.